బయటికి పంపేయడం కోసం మన శరీరం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. అలానే ఈ యొక్క మద్యం ద్వారా ఏదైతే చెడు మన లోపలికి వెళ్ళిందో దాన్ని కూడా బయటకు పంపించడం కోసం మన శరీరం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన మనిషి కాలేయం గంటకు కేవలం 10 నుండి 15 మిల్లీలీటర్ల మద్యాన్ని మాత్రమే శుద్ధి చేయగలదు. అంతకంటే కనుక ఎక్కువ తాగితే ఆ మిగిలిన మద్యం రక్తంలోనే ఉండి అవయవాలను దెబ్బతీస్తూ ఉంటుంది. దీన్ని వేగవంతం చేయడానికి మనం ఎటువంటి వేరే కాఫీ తాగినా, స్నానం చేసినా, లేకంటే ఇంకేం చేసినా, ఇంకేం తాగినా, ఇంకేం చేసినా ఏం ఉపయోగం ఉండదు. కేవలం సమయం మాత్రమే దాన్ని శుద్ధి చేయగలుగుతుంది. ఏంటిది? సమయం మాత్రమే దాన్ని శుద్ధి చేయగలుగుతుంది. అందుకే ఇస్లాం తెలియజేస్తుంది హదీసుల్లో, ఒక వ్యక్తి మద్యం గనక తాగితే 40 రోజుల వరకు దాంట్లో ఉన్న ఏదో ఒక రకమైనటువంటి కణాలు లేదా క్రిములు లేదా దాంట్లో ఉన్న ఏదో ఒక రసాయనం 40 రోజుల వరకే మనిషి యొక్క శరీరంలో ఉంటుంది అని ఇస్లామిక్ ధర్మశాస్త్రంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకే ఒక వ్యక్తి మద్యం తాగితే గనక 40 రోజుల వరకు వారి యొక్క ఆరాధనలలో కొంచెం తేడా, వారి యొక్క ఆరాధనలు స్వీకరించబడవు. అయినా సరే వారు ఆరాధన చేస్తూనే ఉండాలి, అయినా సరే వారి ఆరాధనలు స్వీకరించబడవు అని ఇదొక వారిని శిక్షించడం కోసం, భయపెట్టడం కోసం, వారిని కంట్రోల్ పెట్టడం కోసం, వారికి పద్ధతులను నేర్పించడం కోసం ఇలాంటి విషయాలు కొన్ని తెలియజేయబడ్డాయి ఇస్లాంలో. ఇక మద్యం వల్ల కిడ్నీలపై పరోక్షంగా చాలా ఒత్తిడి పడుతుంది. మద్యం వల్ల కిడ్నీలపైన రక్తపోటు పెరగడం వల్ల కిడ్నీలోని రక్తనాళాలు దెబ్బతింటాయి. విపరీతమైన డీహైడ్రేషన్ వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం మరియు కిడ్నీ ఫెయిల్ అయ్యే ముప్పు కూడా ఈనాడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా అనేక రకాల మార్పులు మనలో జరుగుతాయి. వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా మద్యం వల్ల ఇంకా అనేక నష్టాలు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజిక పరంగా, ఉద్యోగపరంగా మీరు చూడండి, ఈనాడు సమాజంలో ఆర్థికంగా అంటే సంపాదనలో ఎక్కువ భాగం వ్యసనానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వ్యసనాలకు గురై ఏదైతే అనారోగ్యం కలుగుతుందో అప్పుడు మళ్ళీ ఈ యొక్క చికిత్స కోసం ఆపరేషన్లు, టాబ్లెట్లు, టెస్టులు, రిపోర్ట్లు, దీనికోసం సమయాన్ని, ఇంకా అనేక రకాల వ్యక్తులని కోల్పోయి ఎన్నో రకాల ఇబ్బందులు, టెన్షన్లు పడి మళ్ళీ మన యొక్క సంపాదన కూడా అనేక రకంగా మనం మళ్ళీ దీంట్లో వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల గృహహింస, ఈ యొక్క మద్యం వల్ల తల్లిదండ్రులు, పిల్లలు, బంధుమిత్రులు